అందరం ఒకసారి రెండు చేతులు ఎత్తి దేవాతి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నాకు వందనాలు. కూడి వచ్చిన సేవకులకి, సంఘం అంతటికి కూడా నా వందనాలు. ఈ రాత్రి మనం కూడుకున్నాం కదండి. ఎందు నిమిత్తం మనం కూడుకున్నాం? ఈ రాత్రి ప్రార్థన ఏంటో చెప్పరా? చెప్పాలండి. ఈ రాత్రి మనం ఎందుకు కూడుకున్నాం? విజ్ఞాపన ప్రార్థన కదా. ప్రతీ నెలలో మొదటి శుక్రవారం విజ్ఞాపన ప్రార్థనలో మనం అందరం కూడుకొని ఏం చేస్తున్నాం? భారతదేశం కోసం, ప్రజల కోసం, అందరు అధికారుల కోసం ప్రార్థన చేస్తున్నాం కదా. అయితే ఈ ప్రార్థన ద్వారా మనకి ఏం జరుగుతుంది, మన కుటుంబాల్లో ఏం జరుగుతుందో ఈ రాత్రి దేవుడు మీతో నాతో మాట్లాడులాగిన మనం అందరం కూడా వాక్యం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనాలు చదువమ్మా. అందరూ తీయండి, నేనే చదువుతున్నాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యోచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించి ఉన్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తేసను నరుడు. చూడండి, ఈ రాత్రి మనం విజ్ఞాపనలో కూడుకున్నాము. ఎందుకు కూడుకున్నామండి? ఇక్కడ మాట చెప్పబడింది. సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా ఉండడానికి మనం అందరం కూడా కూడుకున్నాం. ఒక రాత్రి దేవుడి సన్నిధిలో గడిపితే, ఒక్క దినం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమంట. అలాంటిది మరి మనం సాయంత్రం నుంచి రాత్రి 1 గంట వరకు దేవుడి సన్నిధిలో గడుపుతున్నాం. ఎంత ఆశీర్వాదం మనకి! నిజంగా ఎంత దీవెన! ఎవరి కోసం గడుపుతున్నాం? మన ఒక్కరి కోసం కాదు కదా. ప్రజలందరి కోసం, అధికారుల కోసం, రాజుల కోసం, ప్రభుత్వాల కోసం, మన దేశ క్షేమం కోసం మనం గడుపుతున్నాం. ఎందుకంటే మనం నెమ్మదిగా ఉండాలని. ఇలా గడిపితేనంట మనం నెమ్మదిగా ఉంటామంట. ఇలా ప్రార్థిస్తే మనకు సమాధానం ఉంటుందంట. మన ఇంటిల్లోనంటండి నెమ్మది వచ్చేస్తుందంట. కుటుంబంలో ఆశీర్వాదం వచ్చేస్తుందంట. దేవుడు వాక్యం సెలవిస్తుంది, మీరు సంపూర్ణంగా నెమ్మది కలిగి సంతోషంగా ఉండాలంటే ఇవన్నీ మనం చేయాలంటండి. ఇది చేయడం ద్వారా అంటండి దేవుడికంట ఇది అనుకూలమంట. ఇలా చేస్తే దేవుడికి అనుకూలమైన వారమంట. మనం దేవుడికి ఇష్టమైన వారమంట. దేవుడి దృష్టిలోనంటండి ఆయన ఎంతో సంతోషిస్తారంటండి. నా పిల్లలు వాళ్ళ కోసమే కాదు, నా జనాంగం అంతటి కోసం, నేను ప్రాణం పెట్టిన ప్రతి ఒక్కరి కోసం వీళ్ళు కన్నీటితో విజ్ఞాపన చేస్తున్నారని చెప్పి దేవుడు మన విషయంలో సంతోషిస్తారంటండి. ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేయాలి, రాజుల కొరకు విజ్ఞాపన చేయాలి, అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలి, ప్రభుత్వం కొరకు విజ్ఞాపన చేయాలి, మనకి పైగా ఉన్న నాయకుల కొరకు విజ్ఞాపన చేయాలి. అది మనకిచ్చిన అవకాశం. ఈ దినంలో మనం రక్షించబడి ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉన్నాం. కానీ రక్షణ లేని వారు ఎంతోమంది దేశంలో ఉన్నారు. ఎంతోమంది నశించిపోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం నిద్రపోయే లోపు కొన్ని వేల లక్షల మంది భయంకరమైన మరణాలతో నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నారు. చాలామంది భయంకరమైన పరిస్థితులు. వాళ్ళకి ఎవరు చెప్తారు? వాళ్ళ కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? మనమే చెయ్యాలి. రక్షించబడిన మనం, దేవుడి సన్నిధిలో కట్టబడిన మనం, నాటబడిన మనం, మన ప్రజల కోసం, మన అధికారుల కోసం మనమే ప్రార్థన చేయాలి. మనం అడగాలి, వాళ్ళ పక్షంగా దేవుడి పాదాలు పట్టుకొని ఏడవాలి, గోజాడాలి, మన కన్నీరు విడవాలి. మన కన్నీరు ఇతరుల కోసం వ్యర్థం అవ్వకూడదు. మన కన్నీరు వ్యర్థమైన వాటి కోసం పోకూడదు. మన కన్నీరు మన దేశాన్ని కదిలించాలి. మన కన్నీరు మన కుటుంబాన్ని కదిలించాలి. మన కన్నీరు మన పట్టణాన్ని కదిలించాలి. మన కన్నీరు ఎలా ఉండాలో తెలుసా అండి? ఆపదలో ఉన్న వ్యక్తికి ఊరటనివ్వాలి. మన కన్నీరు ఎలా ఉండాలో తెలుసా? బాధలో, దుఃఖంలో, వేదనతో నలిగిపోతున్న వ్యక్తికి ఆదరణ కింద ఉండాలన్నమాట. మనం ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేస్తామో అలాంటి స్థితిలో ఉన్న వారిని బయటికి లాగగలుగుతాం మనం.
మన కన్నీరు ఎలా ఉండాలో తెలుసా అండి? మనకి లోకం ఇప్పుడు దేశంలో ఒకటి వస్తుంది, ఒక ఉపద్రవమే వస్తుంది, ఒక భూకంపమే వస్తుంది, మనం కన్నీరు కార్చాలి, అయ్యా మా దేశాన్ని కాపాడు. చూడండి, అదేదో దేశంలో భూకంపం వచ్చింది, పెద్ద పెద్ద బిల్డింగులే కూలిపోయినాయి. ఎవరు కాపాడగలిగారు? ఎవరన్నా చేయగలిగారా? మనం ప్రార్థించాలి, మా భారతదేశాన్ని కాపాడండి, మా భారతదేశం మీదకు ఉపద్రవాల నుంచి తప్పించండి, భూకంపాల నుంచి తప్పించండి, అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి, తుఫానుల నుంచి తప్పించండి. అయ్యా మా ప్రజలను క్షమించండి, మా ప్రజల దోషాలు క్షమించండి. దానియేలు ప్రార్థిస్తాడండి, కన్నీరు కారుస్తాడు దేవుడి దగ్గర, అయ్యా నా ప్రజల దోషాలు క్షమించు, నా ప్రజల పాపాలు క్షమించు. అయ్యా నాయన, వాళ్ళు ఎందుకు ఆ ప్రార్థన చేశాడంటే 70 సంవత్సరాలు వాళ్ళు బబులోను చెరలోకి వెళ్ళిపోతారండి. ఇశ్రాయేలు ఐగుప్తుల చెరలోంచి వచ్చాక వీళ్ళు మళ్ళీ బబులోను చెరలోకి వెళ్ళిపోతారన్నమాట. అప్పుడు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా విడిపించు, వాళ్ళ పక్షంగా నేను క్షమాపణ అడుగుతున్నాను, క్షమించయ్యా క్షమించయ్యా, నా ప్రజలను కనికరించు. మనమే అడగాలి. రక్షించబడిన మన కన్నీరు మన దేశము కొరకు విత్తబడాలి, మన కన్నీరు మన బంధువుల కొరకు విత్తబడాలి. మన బంధువులు నశించిపోతున్నారు, మన రక్త సంబంధికులు నశించిపోతున్నారు, వాళ్ళ కోసం మన కన్నీరు విత్తబడాలి. అప్పుడు మన కుటుంబంలో నెమ్మది ఉంటుంది, మన కుటుంబంలో సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి, విజ్ఞాపనలు చేయాలంట, ప్రార్థనలు చేయాలి, యోచన ఏడవాలి మాట దేవుడి దగ్గర. యోచన అంటే ఇంకా కూర్చొని కన్నీరు కారుస్తూనే ఉండాలి. ప్రభువా ప్రభు అక్కడ వాళ్ళు తప్పిపోతున్నారు, ఇదిగో ఇక్కడ ఇలా అయిపోతున్నారు, ప్రభువా నువ్వు వాళ్ళని విడిపించు, వాళ్ళని విడిపించు. నా దేవా నువ్వు కార్యం చేస్తానన్నావు, ప్రార్థిస్తే నువ్వు కార్యం చేస్తానన్నావు. ఇదిగో తిమోతి పత్రికలో నువ్వు రాసావు, నువ్వు విజ్ఞాపన చేస్తే నేను కార్యం చేస్తానంటున్నావు. తండ్రి నేను ఈ రాత్రి విజ్ఞాపన చేస్తున్నా, నా కుటుంబం కదిలించబడాలి, నా భర్త కదిలించబడాలి, నా అత్తమామలు కదిలించబడాలి, నా బంధువులు కదిలించబడాలి, ఇదిగో నా స్నేహితులు కదిలించబడాలి, నాకు విరుద్ధంగా ఉన్నవారు సహితం కదిలించబడాలని కన్నీటితో అడగాలంటండి. చాలాసార్లు మనం ఓర్పు కోల్పోతూ ఉంటాం, చాలాసార్లు మనకు కోపం వచ్చేస్తూ ఉంటుంది, మర్చిపోతాం, విడిచిపెట్టేస్తాం. ప్రార్థనలో ఏమైపోతుందంటే వాళ్ళని రక్షించమనడం బదులు వీళ్ళని దూరపరిచే ప్రభు అంటాం. మనం అలా ప్రార్థన ఎప్పుడు చేయకూడదండి. మనం ఎప్పుడు కూడా వాళ్ళని రాబట్టుకోవాలి. చూడండి, పాపంలో ఉన్న వ్యక్తిని అంటండి వెళ్ళి మాట్లాడి చెప్పి అతన్ని మనం దేవుడి సన్నిధికి నడిపిస్తేనంట ఒక ఆత్మని అగ్నిలో నుంచి లాగినట్టేనంట. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి నేను చెప్తున్నాను, దేవుడు మీతో మాట్లాడుతున్నారు. సంపూర్ణ భక్తి చేయాలి, సగం సగం భక్తి చేయకూడదు, ఇటు అటు అడిగేయకూడదు. సగం సగం భక్తి అనేది ఉండకూడదు, ఒక 2 పడవల కాళ్ళు వేయకూడదు. మనం ఉంటే దేవుళ్ళో ఉండాలి, మనం దేవుళ్ళోనే ఎదగాలి, సంపూర్ణంగా భక్తి చేయాలి, నెమ్మది ఉండాలి మనకి. చాలామంది అంటారు నాకు నెమ్మది లేదు, నాకు సమాధానం లేదంటారు. ఎక్కడ దొరుకుతుంది నెమ్మది? దేవుడు పాదాల దగ్గరికి వచ్చి దేవుడు సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు ఈ హృదయం తేలికైపోయి మనకు నెమ్మది దొరుకుతుంది, ఈ హృదయం తేలికైపోయి సమాధానం దొరుకుతుంది. ఒక 3 ప్రార్థనలు చెప్తాను వినండి. 1 విజ్ఞాపన ప్రార్థన, అది సంఘముగా కూడుకొని మన దేశము కోసం చేస్తాం. 2 కుటుంబ ప్రార్థన, భార్యాభర్త బిడ్డలు కలిపి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటారు. 3వది వ్యక్తిగత ప్రార్థనా జీవితం. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఉండాలి. డోర్ వేసుకొని లోపలికి వెళ్ళి దేవుడు మనం, ఇంకెవ్వరు ఉండకూడదు అక్కడ. వ్యక్తిగత ప్రార్థన ఎప్పుడైతే మనం వ్యక్తిగత ప్రార్థనలో గడుపుతామో ఆ క్షణం ఇంకెవ్వరు ఉండరు. కాబట్టి మన హృదయం మొత్తం దేవుడి పాదాల దగ్గర కుమ్మరించబడిపోతుంది. దేవుడి పాదాలు పట్టుకుంటాం, మన దోషాలు, మన పాపాలు, మన బలహీనతలు అన్నీ కూడా ధైర్యంగా దేవుడి పాదాల దగ్గర చెప్తాం. అదే నలుగురిలో చెప్పగలదుమా? చెప్పలేము. కుటుంబం ప్రార్థన చేసినప్పుడు అనగలదుమా? అయ్యో నా భర్త వింటే ఏమనుకుంటాడు, నా పిల్లలు వింటే ఏమనుకుంటాడు? చెప్పలేము. ఎప్పుడు చెప్తామో తెలుసా? దేవుడి దగ్గర రహస్యముగా తలుపు వేసుకొని దేవుడి పాదాల దగ్గర కూర్చున్నప్పుడే మన హృదయం సంపూర్ణం చేయబడుతుంది, మనం సంపూర్ణంగా మార్చబడతాం. కుటుంబ ప్రార్థన ఎందుకో తెలుసా అండి? కుటుంబం అంతా కలిసి కూర్చొని, భార్య భర్త బిడ్డలు కలిసి కూర్చొని ప్రార్థిస్తే ఆ కుటుంబం క్షేమంగా ఉంటుంది, ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారము యెహోవానే సేవిస్తాం. సేవించి భక్తుడు చెప్తున్నాడు, చేసి చెప్తున్నాడు భక్తుడు, నేను చేశాను అని వాక్య గ్రంథంలో బోధిస్తున్నాడు. మనము కూడా అలా ఉండాలి. అంటే చాలా కుటుంబాల్లో భార్య పిల్లలు కూడుకుంటారు, భర్త ఉండరు, భార్య కూడుకుంటే పిల్లలు ఉండరు. కానీ మన కుటుంబంలో ఎంతమంది ఉన్నామో ఆ సమయానికి అంతమంది కూడుకుని కుటుంబ ప్రార్థన చేసుకోవాలి.
ఒక బలిపీఠం, కుటుంబ ప్రార్థన అనే బలిపీఠం మన జీవితాల్లో ఉండాలి. రహస్య ప్రార్థన అనే బలిపీఠం మన జీవితాల్లో ఉండాలి. సంఘముతో కూడి, సమాజముగా కూడి, దేశములో జరుగుతున్న ఉపద్రవాల కోసం, ప్రజల కోసం ప్రార్థన చేసే విజ్ఞాపన ప్రార్థన అనే బలిపీఠము మన జీవితాల్లో ఉండాలి. ఈ మూడు మన జీవితాల్లో ఉన్నప్పుడు నిజంగా నెమ్మది మన ఇంట్లోనే ఉంటుంది, సమాధానం మన ఇంట్లోనే ఉంటుంది. ఇంకా చాలా బలిపీఠాలు ఉన్నాయి, ఇంకోసారి వచ్చినప్పుడు మళ్ళీ చెప్తా. ఈ మూడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఉండాలి. రక్షించబడిన మనం, ఆయన రెక్కలకి నీడకు వచ్చిన మనం ఎప్పుడు కూడా ప్రార్థన అనే ఆయుధాన్ని విడిచిపెట్టకూడదు. ఏ విషయంలో కూడా కిందకు వస్తుంది అంటాడు దేవుడు ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. నరులకి ఆయనకి మధ్యవర్తి కూడా ఆయనేనంట. అంటే మనకి తండ్రికి మధ్యవర్తి కూడా ఆయనే. ఎవరి పక్షంగా వెళ్ళిపోవాలి మనం? ఎవరి పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి? యేసయ్యా అని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, కన్నీరు విడవాలి. మనకి సమస్య వచ్చింది, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి. నెమ్మది లేదు, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి. సమాధానం లేదు, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి. దుఃఖము కలుగుతుంది, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను నలగగొట్టబడుతున్నాను నా దేవుడు పాదాల దగ్గరే. మనం ఈ సాక్ష్యం చెప్పగలవాలి. ఎవరన్నా అడిగితే నీకు ఎంత దుఃఖం ఉంది, ఎలా ఉంటున్నావు? నా యేసయ్య పాదాల దగ్గరే గడుపుతున్నా, నా యేసయ్యతో గడుపుతున్నాను కాబట్టి అది నాకు లెక్కలేదు. నా దేవుడు చూసుకుంటారు నా పక్షంగా. నేను భర్త వల్ల బాధించబడుతున్నాను, బిడ్డల వల్ల బాధించబడుతున్నాను, కుటుంబం వల్ల బాధించబడుతున్నానని మనం బాధపడకూడదంట. దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభువా వాళ్ళని నాకు మిత్రులుగా చేయండి అని మనం ప్రార్థించాలంట. నెమ్మది కావాలంటే మనం ప్రార్థించాలి, సమాధానం కావాలంటే మనం ప్రార్థించాలి. ప్రార్థనే మనకు ఆయుధం. మీకు ఒక విషయం చెప్తా, దుష్టుడి కంటండి ఎక్కడ భయం కలగదంట. ఎప్పుడైతే ఒక వ్యక్తి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉంటుందో అక్కడ వాడు ఉండలేడంటండి. ఎందుకంటే వాడికి ప్రార్థన చేసే అధికారం లేదు, వాడికి ప్రార్థనే తెలియదు. ప్రార్థన అంటేనంటండి వణికిపోతాడంట, ఆ స్థలంలో ఉండాలంటే భయపడతాడంట. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి యొక్క ప్రభావం మన చుట్టూ ఆవరించేసి ఉంటుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన శక్తి మనల్ని కమ్ముకుని ఉంటుంది. ఆ శక్తిని దాటివాడు మన దగ్గరికి రాలేడు. అందుకనే దేవుడి పాదాలు పట్టుకొని గోజాడాలి. మనం ప్రజల కోసం గోజాడాలి, కన్నీరు కార్చాలి. మనకు సమృద్ధి ఉంది, మనకి ఆరోగ్యాలు ఉన్నాయి, మనం ఆయుష్తో ఉంటున్నాం. అనేక మందికి ఆయుష్ లేదు, సమృద్ధి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. ఉదయం లేస్తే సాయంత్రం వరకు దుఃఖమే, వేదనే, బాధ. ఒక పూట ఆహారం కోసం కూడా అలమటించిపోతున్న వారు ఎంతోమంది దేశంలో ఉన్నారు. పిల్లలు రోడ్ల పక్కన అడుక్కుంటూ పేపర్ లేక భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఎంతోమంది పిల్లలు ఈ దినం చదువు లేక ఎందుకు హంతకులుగా మారిపోతున్నారు? ఎవరున్నారు వాళ్ళ పక్షంగా విజ్ఞాపన చేయడానికి? మనం చెయ్యాలి. మనకు మన దేవుడిచ్చిన వాగ్దానం చెప్తున్నారు. దేవుడు మీరు నెమ్మదిగా ఉండాలంటే, మీరు సమాధానంగా ఉండాలంటే ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంట. మెలకువగా ఉండాలి. ఈ రాత్రి మనం అందరం కూడా మెలకువగా ఉండి విజ్ఞాపన చేయడానికి ఇక్కడికి మనం వచ్చాం. అంటే మనం ఎవరి దృష్టిలో ఉన్నాం? ఆ దేవాతి దేవుడి దృష్టిలో ఉన్నాం. ఆయన మనల్ని అక్కడి నుంచి చూస్తున్నారు. నా పిల్లలు ఇక్కడ కూడుకుని నా ప్రజల పక్షంగా విజ్ఞాపన చేస్తారని. అలాగ మనం చేసినప్పుడు మన దేవుడు మనల్ని దీవిస్తారు. మన సమస్యలు కొట్టివేయబడతాయి, మన బంధకాలు తెగిపోతాయి, మన కట్లు తెగిపోతాయి, మన దుఃఖం వెళ్ళిపోద్ది, మన వేదన వెళ్ళిపోద్ది. ఎప్పుడు మనం ప్రార్థిస్తామో అప్పుడే, ఎప్పుడు మనకి బలిపీఠం ఉంటుందో అప్పుడే మనం మంచిగా ఉంటాం. ఎప్పుడు ప్రార్థన అనే శక్తి ఉంటుందో అప్పుడే మనం మంచిగా ఉంటాం. ఒకవేళ ప్రార్థన కనుక తప్పిందంటే మన జీవితంలో వేదన, దుఃఖమే ఉంటాయి. ఈ వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నెమ్మదిగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన దాటి వెళ్తావో సమాధానాన్ని కోల్పోతాం. ప్రార్థన అనే ఆయుధాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి ఈ రాత్రి. మరి వాక్యం ద్వారా దేవుడు మీతో నాతో మాట్లాడినందుకు దేవాతి దేవుడికి కోట్ల కొలది కృతజ్ఞతలు. ఈ వాక్యాన్ని బట్టి అందరం దీవించబడునుగాక. ఆమేన్. దేవుడికి స్తోత్రం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. మరి సువార్తరాజు గారు, మోషే గారు, జోసఫ్ గారు, మరి 4వ జ్యోతమ్మ గారు వాక్యం చెప్పారు. సమయంలో మరి ఆన్లైన్ ప్రేయర్ కనుక అనేకులు క్షేమము కొరకు ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. ఎవరు కదలొద్దు, అలాగే ఎక్కడెవరు అక్కడ ఉండండి. సమయంలో జోసఫ్ గారు, సర్ఫవరం జోసఫ్ గారు వచ్చి మన ప్రార్థనలు నడిపిస్తారు. తర్వాత ఆనుక్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం అందరం కలిసి
మన దేశాలు, పట్టణాలు, గ్రామాలు, కుటుంబాలు, సకల ప్రజల క్షేమము కొరకు మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందరూ 2 చేతులు చాపి ప్రార్థన చేద్దాం. కుర్చీల మీద కూర్చున్నవారు, నిలబడినవారు 2 చేతులు చాపండి అమ్మా. అందరూ హల్లెలూయా హల్లెలూయా. జోసఫ్ అయ్య గారు మన ప్రార్థన నడిపిస్తారు. ఆనోక్ గారు ముందుకు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, శాంతి సమాధానకర్త, నీతిశూరుడా, పరమ విద్యుడా, పరిశుద్ధాత్మదేవుడా, మీ ఘనమైన నామం బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇగో నాని రాత్రికాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధిలో కూడి నాయనా మీ పాద సన్నిధిలో మొరపెట్టడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు నాయన దైవదాసుల్ని మరుగుపరిచి నాతో మాతో మా అందరితోని మాట్లాడి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇగో నాయన మీ వాక్యం ద్వారా నాయన మేము కట్టబడిలాగా సహాయం దయచేయండి. ఇగో వాక్యం ద్వారా నాయన ఇగో నా తండ్రి ప్రతి ఒక్క యొక్క కుటుంబాలని కట్టబడిలాగా సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి. ఏ కుటుంబంలో ఏ అవసరత ఉందో ప్రతి అవసరతను తీర్చే దేవుడు ప్రభా. మీ సన్నిధానంలో నాయన ప్రభా మొరపెట్టినప్పుడు తండ్రి ప్రతి మొరను ఆలకించే దేవుడు తండ్రి. వారి వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. ఆశ్చర్య కార్యాలు జరిగించమని అడుగుచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగే నాయన దాసులు డేవిడ్ పాల్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇగో వారు చేస్తున్న పరిచర్ని దీవించండి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయనా. నీకు స్తోత్రాలు. పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి. బిడ్డల విషయంలో కార్యాలు జరిగించండి నాయన ప్రభా. పరిచర్ని నాయన దినదినము అభివృద్ధి పరచమని అడుగుచున్నాం. అనేక నూతన ఆత్మలతో నింపండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మందిరము నాయన ప్రభా పట్టరానంత విస్తారమైన దీవెనలతో నాయన కుమరించమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మీరే సహాయం దయచేయమని, మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని, చిన్న ప్రార్థన మీ పాత్రనికి చేర్చుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. జయమించిన దేవుడికి మనతో మాట్లాడిన దేవుడు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుస్తుంది. ఆనోక్ అయ్య గారు మన మధ్యలో వారు మన ప్రార్థనలో నడిపిస్తారు. మహాగణుడ, మహోన్నతురా, సర్వోన్నతురా, మా భారతదేశ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళందరికీ రక్షణ దయచేయండి ప్రభా. నాయన మా భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారికి రక్షణ దయచేయండి ప్రభా. 26 మంది ముఖ్యమంత్రులకు రక్షణ దయచేయండి ప్రభా. నాయన 26 మంది కలెక్టర్లకి రక్షణ దయచేయండి ప్రభా. 26 మంది ఎస్పీ గారులకి రక్షణ దయచేయండి ప్రభా. నాయన మరి ఈ దేశంలో ఉండే జడ్జీలందరికీ రక్షణ దయచేయండి ప్రభా. ఈ దేశంలో ఉండే డాక్టర్లందరికీ రక్షణ దయచేయండి ప్రభా. నాయన ఈ దేశంలో ఉండే లాయర్లందరికీ రక్షణ దయచేయండి నాయన. ఈ దేశంలో ఉండే బ్యాంక్ మేనేజర్లందరికీ రక్షణ దయచేయండి ప్రభా. ఈ దేశంలో ఉండే ఆఫీసర్లందరికీ రక్షణ దయచేయండి ప్రభా. ఈ దేశంలో ఉండే 26 మంది నాయన మరి ఎంఆర్ఓలకి రక్షణ దయచేయండి ప్రభా. నాయన మరి ప్రతి అధికారికి రక్షణ దయచేయండి ప్రభా. మీరు మాట్లాడండి ప్రభా. మీరు రక్షించుకోండి ప్రభా. మీరు దర్శించండి ప్రభా. ఈ రాత్రి దర్శించండి ప్రభా. మీ దేవదూతలు పంపించండి ప్రభా. మీరు కార్యం చేయగా తిప్పిపోయేవారు ఎవరూ లేరు నాయన ప్రభా. మరి ఊరు నాయన ప్రజలకు రక్షణ దయచేయండి. ఈ ఊరు ప్రజలకి మారు మనసు దయచేయండి. ప్రార్థనా పరులుగా మార్చండి. విశ్వాసం ఉండేవారుగా మార్చండి. ఈ దేశంలో ప్రభా అగ్ని వెలిగించండి ప్రభా. అగ్ని రాగిపోవాలి ప్రభా. దేవా ఈ దేశం నుండే ప్రభా అన్యజనులందరికీ రక్షణ దయచేయండి ప్రభా. తిరుగుబాటుదారులకు రక్షణ దయచేయండి ప్రభా. దేవుని బిడ్డల మీద దాడి చేస్తున్న వారికి రక్షణ దయచేయండి ప్రభా. ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకి రక్షణ దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి. మీ దాసులు ప్రభా డేవిడ్ గారిని మీరు వాడుకోండి ప్రభా. వాళ్ళ కుటుంబాన్ని కాపాడండి ప్రభా. ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధానం చేర్చుకోమని ప్రభా. నేను సువార్త చేస్తుండగా నాకు శక్తి, బలము, ఆరోగ్యము, ధైర్యము, ఆదాన కృప దయచేయమని నాయన ఇక్కడ ఉండే సేవకులందరినీ కాపాడమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనలకు జయమించిన దేవుడు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం.
రెండు చేతులు ఆకాశం వైపు చాప అందరి కొరకు ఒకసారి ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి అందరూ ఏకీవించండి. నోరు తెరవాలి. అందరూ సంఘాల కొరకు, సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు, ప్రభుత్వాల కొరకు, ప్రజల రక్షణ కొరకు, అందరూ వెనకాల ఉన్నవారు, ఆయా స్థలాలు ఉన్నవారు అందరూ రెండు చేతులు చాపుదాం. ప్రార్థన చేద్దాం. ప్రభా, ఇదిగో ప్రభా నాయన, ఇదిగో ఇంతవరకు నాయనా మేము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అందరి కొరకు ప్రార్థనలను, యోచనలను, కృతజ్ఞత స్తుతులు చెల్లించమన్నా ప్రభా. ఇదిగో ప్రభా నాయనా, ప్రభా పాటల్లో మీరు ఉన్నారు, ఆరాధనలో మీరు ఉన్నారు నాయన. ఇదిగో మీ సేవకులను మరుగుపరిచి అద్భుతమైన మాటలు ప్రభా మీరు వినిపించారు నాయన. రోషము కలిగి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి దేవా. మా వీధి వారు, గ్రామస్తులు, దేశస్తులు, పట్టణస్తులు నాయన అందరినీ బలపరచండి, ధైర్యపరచండి, దీవించండి. రక్షణ వెలుగుతూ నింపండి దేవా. శాంతి సమాధానములతో మీరు నింపండి దేవా. ప్రతి కుటుంబాన్ని మహిమ ప్రభావముతో నింపండి నాయన. అయ్యా అదిగో ప్రతి నాయన కుటుంబానికి రక్షణ ఉండదేవా, శాంతి ఉండదేవా, సమాధానం ఇవ్వండి, నెమ్మదిని ఉండదేవా నాయన. ఆరోగ్యమును, దీర్ఘాయువును అనుగ్రహించండి దేవా. హల్లెలూయా. ప్రభు మనందరూ ప్రార్థనలకి జయమిచ్చిన దేవుడికి చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాము. హల్లెలూయా. ఇదిగో ప్రభా, త్రాగుబోతులు, తిరుగుబోతులు, నరహంతకులు, జోజగాలు, టెర్రరిస్టులు ప్రభా నాయన ఎక్కడ చూసిన రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ప్రభా, ఎక్కడ చూసిన డ్రగ్స్, రకరకాలుగా ప్రభా ప్రజలు ప్రభా నాయన వారి జీవితాలు వారి చేతులతో సరిపి వేసుకుంటున్నారు ప్రభా. వారికి మంచి భవిష్యత్తు, గొప్ప రక్షణ అనుగ్రహించండి దేవా. శాంతి సమాధానముతో నింపండి, నెమ్మదితో నింపండి దేవా. ప్రతి బిడును ప్రభా నీ కృపలో వారిని జ్ఞాపకము చేసుకునే దేవా. సహాయము చేయండి. అందరూ ఎవరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభా నీకు వందనాలు దేవా. నాయన ఎక్కడ చూసిన ప్రభా నాయన తుఫానులు, భూకంపాలు, యుద్ధాలు, రకరకాల పరిస్థితులు నాయన, కరువులు ప్రభా నాయన అందరికీ ప్రభా కోట్లాది ప్రజలు, సకల ప్రభుత్వాలు, సకల నాయకులు, సకల ప్రభా ప్రజలు నాయన అందరికీ శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా. నెమ్మదిని ప్రసాదించండి దేవా. హల్లెలూయా. ఇదిగో భార్య భర్తలు సమాధానము దయచేయండి దేవా. నోరు తెరవాలి, గట్టిగా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం నాయన. సమాధానము లేని వారు సమాధానము దయచేయండి దేవా. వివాహము జరగలేని బిడ్డలు పరిశుద్ధ వివాహాలు జరిపించండి దేవా. పరిశుద్ధ వివాహములు జరిపించండి నాయన. ఇదిగో ప్రభు నాయన గర్భఫలను ఉండ దేవా. అయా భూపాలను అనుగ్రహించండి దేవా. ఇదిగో గర్భిణీ స్త్రీలకు అక్కడ కానుపును అనుగ్రహించండి నాయన. ఇదిగో ప్రభా బాలింతరాలకు, బిడ్డకు, తల్లికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును అనుగ్రహించండి దేవా. కుటుంబ వ్యవస్థని భూమి మీద ఆశీర్వదించండి దేవా. అందరూ ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. లాస్ట్ ఉన్నవారు అందరూ నోరు తెరవాలి. ప్రభా నాయన ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన, ఆశీర్వదించండి దేవా నాయన. ఇదిగో మా భారతదేశ ప్రజల రక్షణ దయచేయండి దేవా. సకల ప్రభుత్వాలు, సకల దేశాలు నాయనా ఈ రాత్రి మేమందరూ నీ పరిశుద్ధమైన పాదమును పట్టుకుని ప్రభా, నీ పరిశుద్ధమైన పాదమును పట్టుకుని అయా ప్రార్థన చేస్తుండగా గొప్ప కార్యములు అయా అలాగే పిల్లారా మన ఎలీషా గారు, మరి అలాగే ఎలీషా గారు దైవజనులు వారి యాక్సిడెంట్ అయింది. వారి కొరకు ప్రార్థన చేద్దాం. కుటుంబ క్షేమము కొరకు, ఆరోగ్యము కొరకు. అలాగే ప్రవీణ్ గారు, మరి పగడాల ప్రవీణ్ గారు, మరి దుఃఖ సాగరం ఉన్న కుటుంబము, దేశమంతా కూడా లోకలము ఉంది, కలవరము ఉంది, రకరకాల విపత్తులు వస్తున్నాయి. దేవుడు న్యాయమును సమకూర్చాలని రెండు చేతులు పైగెత్తి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తెచ్చి ప్రార్థన చేద్దాం. ప్రభా నాయన అంతుకులు ప్రభా నాయన ఎవరైతే ఉన్నారో ప్రభా నాయన ఇది ఇంతకు ఎలాగ జరిగిందో ఎవరికి తెలియదు ప్రభా. ఇదిగో రకరకాల ఊహాగానాలు బయటపడుతున్నాయి ప్రభా. అయా నాయన నేను విడిసి వెళ్ళిన భార్య బిడ్డలు, పరిచర్య సంఘము, వారు స్థాపించిన సంఘాలను మీరు దీవించండి దేవా. ఆదరణపు నిరీక్షణ, ధైర్యమును అనుగ్రహించండి దేవా. నాయన మా భారతదేశంలో క్రైస్తులకి నాయన భద్రత అనుగ్రహించండి. అనేకుల క్షేమం కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలు ప్రభా అందరిని మీరు బలపరచండి దేవా. సహాయం చేయండి దేవా. నాయన దుఃఖములున్న కుటుంబాలు, నాయన ఆధారణ లేకున్న కుటుంబాలు ప్రభా, శోధింపబడుతున్న కుటుంబాలు ప్రభా,
మనోవిచారముతో ఉన్న కుటుంబాలు ప్రభా, అప్పులతో ఉన్న కుటుంబాలు, మానసిక బాధలతో ఉన్న కుటుంబాలు అయా, ప్రతి విడును నాయన మీరు బలపరచండి, ధైర్యపరచండి ప్రభా, దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన, సహాయము చే ప్రభా, ప్రతి కుటుంబాన్ని బలపరచండి యేసయ్యా, ధైర్యపరచండి యేసయ్యా, సహాయము చేయండి దేవా, ప్రతి బిడ్డను మీరు వాడుకోండి దేవా నాయన, ఒక సాక్షిగా వాడుకోండి నాయన. సువార్త టీములు, ప్రార్థన టీములు, సువార్త సూచన గ్రామాలు, ఎలబోయే గ్రామాలు అయా నైదుగో సభలు ఎక్కడైతే జరుగుతున్నాయో ప్రభా, నీ మహిమ ప్రభావముతో నింపండి దేవా, మీ వెలుగుతో నింపండి దేవా, మీ కాంతితో నింపండి దేవా. ప్రోత్సహించిన వారిని, ప్రార్థించిన వారిని, సహకరించిన వారిని అందరిని మీరు ఆశీర్వదించండి నాయన, అందరిని మీరు దీవించండి మా ప్రభా నాయన, గొప్ప కార్యములు జరిపించండి దేవా నాయన. అయా ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. హాస్టల్లో ఉన్న బిడ్డలు, అనాథాశ్రములు, వృద్ధులాశ్రములు నాయన, ఇదిగో ప్రభా, వారికి కావలసిన అవసరతలను మీరు తీర్చండి దేవా, సహాయము చేయండి దేవా నాయన. ఇదిగో ప్రభా నాయన తండ్రి దేవానికి స్తోత్రాలు దేవా నాయన. ఈ భూమి మీద ప్రజలందరికీ రక్షణ ఇవ్వండి, శాంతి ఇవ్వండి, సమాధానం, నెమ్మదినివ్వండి. మీ రాజ్యాప్తి కొరకు సిద్ధపరచండి. కలవరగిరిలో మా కొరకు నాయన, మా కొరకు కర్షణ రక్తము, పరిశుద్ధమైన రక్తము, నిష్కలంకమైన రక్తమును ప్రతి బిడ్డను కడగండి దేవా, పరిశుద్ధపరచండి దేవా. అయా నాయన, మీ రాజ్యము కొరకు సిద్ధపరచండి దేవా నాయన. అయా నీ పనులు రాత్రినగా పోగలనగా ఆ సమయముందును ప్రయాసపడుతున్న బిడ్డలను బహుగా మీరు దీవించండి నాయన. ఆరోగ్యమును, శక్తిని, బలమును అనుగ్రహించండి దేవా, దీర్ఘాయువును అనుగ్రహించండి దేవా నాయన. హల్లెలూయా. ప్రతి ఒక్కరు మన ప్రార్థనలకి జయమిచ్చిన దేవుడికి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. హల్లెలూయా. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనము అవసరతలు, ముగ్గురు కుటుంబ సమస్యలు ఏమవుతున్నాయో అవి మనం ముగ్గురు అవసరతలు తెలియపరిస్తే అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో మొదటిగా అవసరతలు చెప్పాలి, సాక్ష్యం కాదు, ఏం కాదు, అవసరతలు చెప్పాలి. ఏం చెప్పాలి అమ్మా, మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? అవసరతలే చెప్పాలి. మరి చాలామంది పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆశీనుడానికి స్తోత్రము నాయన. దేవా, ఈ సాయంకాల సమయంలో ప్రభా నా తండ్రి, ఇదిగో ప్రభా నా తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు ఆయన. నా తండ్రి ఇదిగో ప్రభా అయ్యా, ఈ ప్రార్థన ప్రభా నా తండ్రి అయ్యా నాయన, ఉపవాసం దినము నాయన, నా తండ్రి దేవా, ఈ ప్రార్థనలో ప్రభా గొప్ప దేవుడా నా తండ్రి దేవా, ఇదిగో నీ బిడ్డలు అందరిలో నాయన, పాటల్లో నీ ఉన్నావు, ఆరాధనలో నీ ఉన్నావు తండ్రి. గొప్ప దేవుడా నా తండ్రి, ఇదిగో వాక్యములకు వెళ్ళి చూడగా ప్రభువా దేవా నా తండ్రి, ఇదిగో నాయనా నా తండ్రి దేవా, చావకులు అనేక మందినైనా ఈ స్థలానికి తోడుకొని వచ్చేవు తండ్రి. దేవా నా తండ్రి, మా ప్రార్థన నాయనా నా తండ్రి నీ సన్నిధికి చేర్చుకోండి ప్రభువా. ఇదిగో నీ బిడ్డలు అందరి మీద మీ ప్రసన్నత ఉంచండి, మీ సన్నిధి ఉంచండి ప్రభువా. నా తండ్రి నాయనా, చావకులు వాక్యములకు వెళ్ళి చూడగా ప్రభువా అయా, వేడంతల ఆత్మతో ఎత్తుపెట్టుకొని నూతన మర్మాలు, పరలోక వర్తమానం దయచేయండి ప్రభువా. నా తండ్రి, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ప్రభువా నా తండ్రి సాయం చేయండి, దీవించి ఆశీర్వదించండి. అన్ని విషయాల్లో దేవా నీ దాసుల్లో మీరుండి మాట్లాడు ప్రభువా. వాక్యమైన దేవుడు ప్రభువా, మా అందరితో మాట్లాడు ప్రభువా. అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని దేవా, వాక్యానుసారంగా బ్రతికే బ్రతుకులు మాకు దయచేయమని ప్రభువా దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని సున్నాము తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన దేవుని దాసులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. మరి అద్భుతమైన రాత్రి, ఈ రాత్రి మన సంఘం అందరము
ఈ ఆల్ నైట్ ప్రేయర్లో, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో అనేకుల కొరకు ప్రార్థించడానికి మనందరినీ దేవుడు సన్నిధిలో సమకూర్చాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరుచుకుందాం. ఎంతవరకు పాటల ద్వారాగా, ఆత్మహారాధన ద్వారాగా మహిమ పరుచుకున్నాం. అమ్మ పులిహారం అల్పాహారాలు తీసుకొచ్చారు. టీయా ఇచ్చాడు, సైలెంట్గా ఇచ్చాడు, వాక్యం చెప్తారు. ప్రార్థన చేద్దాం. ఎక్కువగా 5 నిమిషాలు ప్రార్థన అంశాల మీద మాట్లాడతారు. 5 నిమిషాలు టైం చూసుకోండి. సేవకులు చాలామంది ఉన్నారు. 5 నిమిషాలు ప్రార్థన అంశాల కొరకు, మన భారతదేశం కొరకు, ఈ భూమి మీద ఉన్న సకల దేశాల కొరకు, మరి సేవకులు, సంఘాలు, విశ్వాసులు, స్వార్థకులు, మరి మన వీధివారు, గ్రామస్తులు, దేశస్తులు అందరి క్షేమము కొరకు, అందరి యొక్క ఆత్మరక్షణ, ప్రాణరక్షణ కొరకు, మరి దేవుడు ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క ఆత్మను దేవుడు రక్షించాలని, వారి కుటుంబాలు, వారి వ్యాపారాలను మరి దేవుడు ఆశీర్వదించాలని సంఘముగా అనేకులకి స్థలములు కూడుకొని ప్రార్థన చేయడానికి ఆయన అనాథ ప్రణాళికలో, ఆయన చిత్త ప్రకారముగా ఆయన రక్తమూల వాళ్ళందరూ కడిగి స్థలములు దేవుడు సమకూర్చాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉండి వారిని ఆశీర్వదిస్తాను, నేను వారిని దీవిస్తాను. పిల్లల వాగ్దానాలన్నీ నిజమే. మరి ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తే అసాధ్యమైనది సాధ్యముగా ప్రభు చేస్తాడు. కనుక ఈ సమయంలో మరి పౌలరాజు గారు, మన సువార్త టీములో ప్రముఖులు, వారు 5 నిమిషాలు ప్రార్థన అంశాల మీద వారు తెలియపరుస్తారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ రాత్రి దేవుడు మాటలు మనం వినడానికి దేవుడు మనల్ని ఈ స్థలానికి తీసుకొచ్చాడు. అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకుందాం. మీరందరూ కూడా నేత్రాలు మూసి ఇర్మీయా గ్రంథము 29:13 వచనములో ఆత్మతో నన్ను ఆరాధించినప్పుడు మీరు నన్ను కనుగొందురని లేఖనం చలవిచ్చిన ప్రకారంగా ఆత్మతో మనము ఆయన వెతకాలి. కళ్ళు మూసుకోండమ్మా. కొందరు చూస్తున్నారు, కొందరేమో కళ్ళు మూసుకుందాం. దేవునికి స్తోత్రం, స్తోత్రం. జీవము గల దేవ స్తోత్రం, సర్వశక్తిమంతుడా స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, ఈ రాత్రి మాతో మాట్లాడండి ప్రభువా. అయా ప్రార్థన అంశం ద్వారాగా తండ్రి దేవ ఒక్కొక్కరిని తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం. తండ్రి మీరు మాత్రమే మాట్లాడమని, మమ్మల్ని అందరినీ సులువు సాటును మరుగుపరుచుకోండి, మాతో మీరు మాట్లాడమని నజరేయుని యేసుక్రీస్తు అధికారమైన నామములో స్తుతించి ప్రార్థించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, దేవుడు మనకి శ్రేష్టమైన అవకాశాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు ప్రార్థన ద్వారాగా, తప్పట్ల ద్వారాగా, ఆరాధన ద్వారాగా దేవుడిని మనము మహిమపరచవలసింది ఎంతైనా ఉన్నది. ఈ రాత్రి మనం ఇలా కూడుకోవడానికి, ఇలాగ మనము ఆయనను ఆరాధించడానికి, ఎందుకంటే మనము అంచె దినాల్లో ఉన్నాం, ఆయన రాకట సమీపంలో ఉన్నాం. దేవుడిని మనము ఎలాగ ఆరాధించాలంటున్నాడు? ఆత్మతోటి ఆరాధించినప్పుడు మీరు నన్ను కనుగొందురని ఇర్మీయా గ్రంథము 29:13 వాక్యములో రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, మరి మనము ఎలాగ ఆరాధించాలంట? ఆత్మతోటి. ప్రజల ద్వారాగా మామూలుగా అయితే మనం నేర్చుకునేంటి ఒక్కొక్కసారి ఆ ప్రార్థనే చేస్తాం తప్ప, కానీ అది ఆత్మతో చేసే ప్రార్థన, ఆరాధన. దేవుడు ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం ప్రార్థన ఎలా చేస్తామో మనకి ఏమాత్రము తెలియదు. అందుగురించి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదిగా పరిశుద్ధులు మారుతుందని లేఖనం ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, దేవుడిని తట్టు ఎవరైతే తిరుగుతున్నారో, దేవుని తట్టు ఎవరైతే ఆయన నిత్యముగా ఆయనని ఆరాధిస్తున్నారో యేసయ్యకు తెలుసు. ఇక్కడ మనం ఉన్నంటి స్థలములో ఎవరు హృదయమో దేవునికి సమీపంగా ఉండి ఆయనని ఆరాధిస్తున్నారో యేసయ్యకు తెలుసు. ఒక్కసారి గట్టిగా తప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రాలు. మరి ఈ నెలలో దేవుడు బలమైన ఒక పాత్రగా దేవుడు నన్ను వర్ష, మరి పూరియా, పారటిప్ప,
రెండు ఒరిస్సా రాష్ట్రంలో దేవుడు బలంగా నన్ను వాడుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. మరి బారాటెప్పులో అయితే మాత్రము దేవుడు 10 రోజులు ఆ గ్రామంలో సువార్తను ప్రకటించి మరి అక్కడే శనివారము ఆదివారము కూడా వారు నన్ను అక్కడ ఉండిపోమన్నారు. అయ్యా మీరు వాక్యం చెప్పాలని అక్కడికి తానికి ఒక దైవశాఖలు ఉప్పాడ రాజ్బాబు గారు పంపించిన తర్వాత నైటు శనివారం మెసేజ్ ఇచ్చిన తర్వాత అయ్యా మీరు ఆదివారం కూడా మీరు మెసేజ్ ఇవ్వాలని వారు కోరినప్పుడు ఆ 2 దినాలు కూడా దేవుడు నన్ను బలంగా వాడుకున్నారు. వాళ్ళు ఎంతగానో సంఘం అంతా ఆసక్తి చూపింది. దేవునికి స్తోత్రాలు. అయ్యా మీరు ఒక్కసారి మని రాజబాబు గారికి వెళ్తే మిమ్మల్ని ఖచ్చితంగా మని ఇక్కడ పంపుతారంటే, లేదండి నేను ఆయన పని మీద దేవుడు ఏ గ్రామానికి ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్ళిపోతాను, నేను అక్కడికి వెళ్ళి మరి ఇక్కడ రావాలంటే నాకు అవ్వదండి, అది దేవుని చిత్తమండి, దేవుడు ఏ గ్రామానికి వెళ్ళమంటే నేను ఆ గ్రామానికి వెళ్ళిపోవాలి నేను అని వారికి చెప్పడం మొదలైంది. ఈ నెలంతా దేవుడు నన్ను సంఘాలు చేసే ప్రార్థనలు, వ్యక్తిగతంగా నా కోసమని చేసే దైవజనుల ప్రార్థనలు, నా ఎడల దేవుడు ఫలించి నన్ను ఒక పాత్రగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. దేవుడు చాలా చాలా గొప్పవాడు. అంతరించి ఈరోజు మనము తక్కువ మంది అని సరే బలమేమంగా దేవుడిని మనం మనసారా దేవుడిని మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేయక మానడు. దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రుల్లో దేవుడు నా పట్ల చేసాడని ఖచ్చితంగా మనీ వచ్చే నెలలో ఎవరైతే మనసారా దేవునికి ఈ స్థలంలోకి వచ్చి ప్రార్థన చేస్తారో వచ్చే నెలలో మాత్రం ఖచ్చితంగా అలాంటి వారు మనీ ఇక్కడ సాక్ష్యం చెప్తారు. దేవునికి స్తోత్రాలు. మనం మనసారా దేవుని కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థన చేస్తే తప్పగా దేవుడు ఆ మొర ఆలకిస్తాడు. అంతేగాని మన నచ్చినట్లుగా చేసే ప్రార్థనలు వేరుగా ఉంటాయి. దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకుంటూ దేవుని చిత్తానుసారంగా చేసే ప్రార్థనలు ఆ సంఘాన్ని ఎంతో బలపరుస్తాయి. అలాగే మన కుటుంబంలో కూడా మనము కూడా దీవించబడతాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఒక్కసారి గట్టిగా తప్పట్లు కొడదాం. దేవుని బిడ్డలారా, మనం ఎందుకంటే మన అవయవాలు దేవుడిచ్చినది. ఎందుకంటే మనం ఇలా కూడుకోయి మనం ఆరాధిస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన మధ్యని ఉంటాడు కనుక మనం చేసేది భక్తి దేవుడికి తెలుసు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి మొదటి సమయాల్లో రాయబడినటి 10 వచనాల వరకు మరి బాలుడైన సమయాలతో దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రాలు. బాలుడైన సమయాలంటే చిన్న పిల్లోడు, ఏమీ తెలియదు. బాలుడైన సమయాలు చిన్న పిల్లవాడు. ఎందుకంటే వాక్యాన్ని మరి 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు మనం కళ్ళు మూసుకొని 2 మాటలు చెప్పినట్టు అయిపోద్ది. దేవునికి స్తోత్రాలు. ఈ 10 వచనాల్లో శ్రేష్టంగా రాయబడి ఉన్నది బాలుడైన సమయాలతో దేవుడు మాట్లాడి ఎంతగానో. ఎందుకంటే చిన్న పిల్లవాడు, పెద్దవారు ఎలీషా అనే దైవజనులు ఉన్నారు. దేవుడు వారితో మాట్లాడాడు. చివరికి రాబోడికి బాలుడైన సమయాలతో దేవుడు మాట్లాడి తన పిల్లలు సంఘంలో నన్ను మహిమపరచట్లేదని హెచ్చరిక ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. నన్ను మహిమపరచట్లేదని హెచ్చరిక ఇచ్చి బాలుడైన సమయాలతో దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రాలు. ఆ బాలుడైన సమయాలతో మాట్లాడింది కాకుండా ఆ బాలుడైన సమయాలను ఒక పాత్రకు ఒక ప్రవక్తగా రాజులను అభిషేకించి అభిషేక్తుడిగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. దేవుడు నాతో మాట్లాడాడనేసి మనం చెప్తాం. దేవుడు స్వరం విన్నట్టు వారు, దేవుడు అభిషేకం పొందుకున్నట్టు వారు, దేవుడు ఎలా మలుపు తిప్పుకుంటాడో ఎలా వాడుకుంటాడో మనకు తెలియదండి. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే నా జీవితంలో నేను చూశాను గనక దేవుడు గంటలు వచ్చి మనతో మాట్లాడండి. ఆయన 2-3 మాటలే మాట్లాడతాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు. నా జీవితంలో నేను చూశాను. ఆయన నాతో మాట్లాడిన సమయం ఒక రోజుని నాతో మాట్లాడాడు గనక మీకు చెప్తున్నాను. ఆయన మాట్లాడి నుంచి ఆ దినం నుంచి కూడా నా జీవితం అంతా మారిపోయింది. దేవునికి స్తోత్రాలు. దేవుడు మాట్లాడాడని కొందరు చెప్పుకుంటారు.
చెప్పుకున్నంతట్లోనూ అవ్వదు. కానీ భూమి ఆకాశాలను సూచించగలిగినటువంటి సర్వాధికారి అయిన దేవుడు బాలుడైన సమయాలతో మాట్లాడినప్పుడు తన జీవితం ఏ రూపముగా మారిపోయిందో మనకి ఆ మొదటి సమయాల గ్రంథంలో మనం తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రాలు. దావీదుతో దేవుడు మాట్లాడినండి, ఆ దావీదు జీవితం ఎలా మారిపోయిందో దేవునికి స్తోత్రాలు. యాకోబుతో మాట్లాడినంటి జీవితం యాకోబుని ఎలా మార్చుకున్నాడో దేవునికి స్తోత్రాలు. ఈరోజు నీతో మాట్లాడినట్టుకుంటే నీ జీవితం ఖచ్చితంగా దేవుడు మార్చుకుంటాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన మాట్లాడకపోతే నేను చెప్పలేను, కానీ ఆయన నీతో కానీ వచ్చి మాట్లాడితే నీ జీవితము ఆ మనుషులు నేను మార్చలేరు, కానీ ఖచ్చితంగా నీతో నాతో మాట్లాడిన దేవుడు ఒకవేళ మాట్లాడితే ఖచ్చితంగా నీ జీవితం రానున్న రోజుల్లో గొప్ప పలుంపులో దేవుడికి తిప్పేస్తాడు. దేవునికి స్తోత్రాలు. దేవుడు మాట్లాడినని చెప్పుకుంటే యోబు గ్రంథంలో దేవుడు ఎక్కిరించబడ్డం మోసపోడు. అయితే మనతో మాట్లాడే అనుభవం మనకి దేవుడు ఇవ్వాలని మనం ఖచ్చితంగా ఆయన పాదాల దగ్గర ఎలాగుండాలి, దేన మనసు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడా మన జీవితం ఎలా ఉంటుందంటే దేవుని బిడ్డలారా, మనకు ఎదురకంగా ఉన్నట్టు వారు మనల్ని ఈడేంట్రా బాబు అని మనల్ని అనొచ్చు, మంచిదే. ఈడు మన కళ్ళెదురుకుంటే ఎలా మాట్లాడుతున్నారు అనొచ్చు, మనకు మంచిదే. కానీ ఒక రానున్న రోజులు రాబోడికి అన్న వాళ్ళందరూ కూడా చిగ్గుపడే రోజు వస్తుంది. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే దేవుడు అంత గొప్పవాడు గనక, ఆయన అంత ప్రేమస్వరూపిన శక్తివంతుడైన దేవుని గనక భూమి ఆకాశాలు సృజించిన దేవుడు మాట్లాడమంటే ఆసామాస కాదు. మాట్లాడాడంటే మీరు నమ్మితే నమ్మండి, ఏ గ్రామంలో ఉన్నా సరే ఆ గ్రామము రక్షించబడుతుంది. ఆ గ్రామంలో నిన్ను ఒక ఆశీర్వాదకరంగా ఒక వెలుగుగా దేవునికి ఇష్టమైన పాత్రగా దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రాలు. దైవ సేవకులు అవ్వచ్చు, సేవకురాలు అవ్వచ్చు, లేకపోతే సంఘంలో ఉన్నటి విశ్వాసాలు అవ్వచ్చు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడేంటో బాలుడైన సమయాలకు తెలీదు. దేవుడేంటో బాలుడైన సమయాలకు తెలీదు. మొదటి సమయాల గ్రంథంలో 7వ వచనంలో ఉంటుంది, బాలుడైన సమయాలకు దేవుడు తెలియదు. ఆయన వాక్యము బాలుడైన సమయాలకి 10వ వచనంలో ఆయనకి ప్రత్యక్షమయ్యింది. తన దాసుడు రూపంలో వచ్చి మాట్లాడినప్పుడు ఆయనకు అర్థం చేసుకోలేకపోయాడు. తన దాసుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయితే నీతో మాట్లాడినంటి ఎత్తు ఎవరో, నీ దాసుడు వింటున్నాడని చెప్పు అని అడుగు, ఏమి చెప్పుతాడో అది నాకు చెప్పు అని అక్కడ ఆ వాక్యంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు. దేవుడు మాట్లాడితే ఎవరినైనా సరే, ఎంత దీనుడైనా దరిద్రుడైనా ప్రజలందరూ నిషోధించినట్టు ఎత్తవచ్చు. కానీ దేవుడు మాట్లాడితే నిజంగా దేవుని బిడ్డలారా, ఎంత పోరాటాలు ఉన్నా, ఎంతమంది మనకు ఎదురకం వచ్చినా, ఎంతమంది శత్రువులున్నా సరే మాత్రము మన వలను ఆపడానికి ఎవరి వల్ల అవ్వదో. తప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రాలు. మన వల్ల ఎవ్వరో ఆపడానికి సరిపోలేరు. దేవుడు శక్తి మన మీద ఉన్నప్పుడు, దేవుడు బలం మన మీద ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు ఎవరు ఆపగలుగుతారా? ఎవరు ఆపగలలేరు. దేవుని శక్తి ఎవరైతే తాకిడి ఎవరైతే పొందుకుని ఆ విధానాల్లో ఉంటారో దేవుని బిడ్డలారా, వారి జీవితాలు, వారి కుటుంబాలు నిజంగా వాళ్ళ ఆశీర్వదపడకంట ఇతరులకి ఆశీర్వదకరంగా, దేవునికరంగా, దేవుడికి మహిమకరంగా దేవుడు మార్చుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నా జీవితంలో ఎన్నోసార్లు ప్రభువా నేను తగినట్టు వాడిని కాదు ప్రభువా అని ఏడిసిన దినాలు ఎన్నో ఉన్నాయి. ప్రభువా నాకంటే ఏమీ తెలియదు కదా ప్రభువా, నేను ఎలా మాట్లాడాలని ఏమిటి నాకు తెలియదు కదని, ఏంటి ప్రభువా నేను నీకు ఉపయోగించుకున్నందుకు నేను అప్పటువంటి ప్రభు నాకు ఏమీ తెలియదు కదా అని ఎన్నో మారులు నా ఎత్తికతంలో నేను దేవుడి దగ్గర నేను మాట్లాడిన సందర్భంలో ఉదయమో సాయంకాలం నేను మాట్లాడుకుంటే రాత్రి వచ్చి నాతో మాట్లాడేవాడు. ఎన్నో సందర్భములు దేవుడు స్వస్థంగా పట్టపగలు ఒకరోజు వచ్చి నా ఇంటింటి వచ్చి నన్ను తట్టి పడుకుంటే ఆయన మెల్లను స్వరముతో ఏమన్నాడంటే, నువ్వు బాధపడకు, నేను చూసుకుంటాను అన్నాడు దేవుడు. నిజమండి, ఆయన మాట్లాడితే ఎవరైనా సరేనండి వారి జీవితంలో మారిపోతారండి. ఆయన ప్రేమ అంత గొప్పదండి. ఎందుకంటే భూమి ఆకాశాలు కలిగి చేసిన సర్వాధికారిని దేవుడు మాట్లాడమంటే ఆసమాస కాదండి. ఆయన మాట్లాడేటప్పుడు ఆయన మాట వింటే ఎవరైనా
నిజంగా దేవుడు ఎంతో ఆనందిస్తాడండి. ఎందుకంటే మనకి ఏ అర్హత లేనివంటి వాళ్ళు, మనకి ఏ పేరు ప్రతిష్ఠ లేనంటి దరిద్రమైన బ్రతుకులు మనలో గొప్పతనం ఈ భూమి మీద బ్రతుకు వారు ఎవ్వరికి లేదండి. దేవుడు తన చిత్తానము తన మహిమ పరుచుకోవడానికి దేవుడు ఆయన రూపంలో మనల్ని పుట్టించుకున్నాడు. ఆయన ఒక్కొక్కరిని ఒక పాత్రగా వాడుకోవాలి, ఆయన మహిమ పొందాలని దేవుడు మనల్ని పుట్టించుకున్నాడు తప్ప మనలో ఏమీ మంచి లేదండి. ఆ మంచి దేవుడిని మనము నిండాపూర్తిగా మనము మహిమపరచాలి. ఇక మంచి విషయం మీకు చెప్పవలసింది ఏంటంటే, ఈ భూమి మీద పగలు పాత్రలు ఈ భూమి మీద ఏ మనుషుడు మనకే కదా ఏమీ కూడా వర్తించవండి. దేవుడు ఎప్పుడు రమ్మంటే పోవంటే వాళ్ళు మనకి ఈ భూమి మీద అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ కలిగి బ్రతకాలి. దేవునికి స్తోత్రాలు. మనల్ని తిడుతున్నా సరే, మాట్లాడినా సరే మాత్రం వారిని మనం తిరిగి అనడానికి లేదు, కానీ ప్రేమ కలిగి బ్రతుకున్నప్పుడే దేవుడు ఆనందిస్తాడు. రేపొద్దుట అన్నంటు వారే మన కోసం తిట్టిన వారే, మన మీద నిందలేసిన వారే సాక్ష్యం ఇస్తారు. దేవునికి స్తోత్రాలు. యేసు మాత్రం మర్చిపోద్దు. మరి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆ చిన్న ప్రార్థన చేసి అయ్యగారికి ఇచ్చేస్తాను. నేను సిద్ధపడ్డాను. 1 గంట మెసేజ్ చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆనందపరచాలని, చాలా లోతైన మర్మాలతో చెప్పాలనుకున్నాను. పారాతిప్పులో 2 మెసేజ్ ఇచ్చాను. ఆ నిర్గమాకాండంలోని 2 వాక్యాలు చెప్తే సంఘం అంతా చాలా శక్తితో వారు చెప్పాలంటే నన్ను ఎన్నో మార్లు పిలిచే అంత దేవుడు అక్కడ వాక్శక్తితో దేవుడు నన్ను ఆడుకున్నాడు. తెలియని తింగనోడినన్నా సరే. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకో. మరి ఎంతోమంది దైవ సేవకులు ఉన్నారు, వాళ్ళు మరి మరుసుకో, మరి వాళ్ళు కూడా నా తర్వాత చేయాలన్నారు. ఈ రాత్రి అంతా మనం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీకు వేల స్తోత్రాలు 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 స్తోత్రాలు. బాలుడైన సమయాలతో తండ్రి అభిషేకించుకోయి ప్రభువా. రాజులని అభిషేకించి అభిషక్తుడిగా మార్చుకున్నావు దేవా. నువ్వు మాట్లాడితే ప్రభు ఎవరైనా మారిపోతారు ప్రభువా. ఎవరైనా సరే ప్రభువా, ఎటువంటి జీవితమైనా సరే, తన బ్రతుకు పెంటైనా సరే అయ్యా నాయన, తన బ్రతుకు రోత బతుకైనా సరే ప్రభువా, దేవునికరంగా మార్చుకునే దేవుడివై ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు ప్రభా. నీ మాట వినే ప్రజలుగా, నీకు లోబడే ప్రజలుగా, నిన్ను స్తుతించి నేను మహిమపరిచే ప్రజలుగా ఈ కాలంలో ఈ తరములో మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము రాజా. నీ చిత్తమే మా ఎడల జరిగించుకోమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నా తర్వాత నీ దాసులు ఒక్కొక్కరిని కూడా మీరు వాడుకోమని, దీనుడి నన్ను నా ప్రార్థన పాదసన్నిధికి చేర్చుకోమని, అయ్యా నా తండ్రి దయతో జ్ఞాపం తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన అయ్యగారికి సంఘానికి నా నిండు వందనాలు. దేవుని బిడ్డలారంత వరకు కూడా చక్కటి మాటలు మన దేవుడు సేవకుల ద్వారా కొన్ని విషయాలు ఎన్నో గనక, అందుకని ఈ సమయంలో మరొకసారి కొన్ని విషయాలు జ్ఞాపకం దేవుని స్తోత్రం కలిగిన గాక. సమయం ఇచ్చిన దేవుని సేవకులకి ప్రత్యేక వందనాలండి. అలాగే కూడి ఉన్న మీ అందరూ కూడా నాకు వందనాలు. అంటే 5 నిమిషాలు అనే విషయాలు మనం చెప్పడం అనేది కొంచెం నాకు అంతగా మనకు కనుక ఏదేమైనా దేవుని విషయంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 13వ వచనం చూడనమ్మా. ఆయనను ఈ దాసి కుమారుడును ఈ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి చదవమా. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీరు తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో ఆగరణకు అప్పగించి ఆమె భుజాల మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఆశ్చర్యకరడా, ఆత్మస్వరూపుడా, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మాతో ఉండి మమ్మల్ని కాపాడి దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో ఆరాధనలు మీరు సన్నిధించావు. దేవాని సేవకుల విషయాలు కొన్ని విషయాలు ప్రభావ ఇచ్చారు ద్వారా కొన్ని విషయాలు ప్రభావ బాలుడైన సమయాల ద్వారా కొన్ని విషయాలు మాట్లాడేటకు నీ కృప మీరు అనుగ్రహించేవతండి.
మరొకసారి కొన్ని విషయాలు మేము మాట్లాడుతుండగా మరొకసారి మమ్మల్ని మరుగుపరిచి మీరు మాతో ఉండి మీరు మాట్లాడమని, మీరు మాట్లాడే ప్రతి మాట మా జీవితంలో భద్రపరుచుకొని నీ రాకకై సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచుటకు తగిన కృపా సాయాన్ని మాకు అనుగ్రహించమని, మీరే మహిమ పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు ఇక్కడ మన లేఖలో మనం చూసుకున్నది, ఇక్కడ మనం చూసుకున్న అబ్రహాముకు లేక తన కుమారుడు ఇస్సాకు పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకు పాలు విడిసిన సమయంలో అబ్రహాము తన గొప్ప విందు చేశాడు. విందు చేసిన తర్వాత వాక్యం అంతా మనం చెప్పాలంటే తన కుదరదు, కానీ విందు చేసిన తర్వాత ఆ ఆగారు తన బిడ్డ విషయంలో చూసుకున్నట్లయితే అబ్రహాము ఇస్సాకు ఏ రీతిగానే తన బట్టలు తీసుకున్నాడో, వస్త్రాలు ఏ రకంగా కొన్నాడో, అలాగే ఇస్మాయిల్ కూడా అదే రీతి కొన్న కారణాన్ని బట్టి కొన్ని కుటుంబాల్లో మనం చూస్తుంటాం. మా ఇంటి ముందు ఒక కుటుంబం ఉందండి, ఆమెకి 2 ఆడపిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు కూడా వాళ్ళు బట్టలు తీసారు, ఇద్దరికి ఒకే రంగు బట్టలు కొడతారు, వేరే కుడిది కొట్టుకుంటారని. ఒకే రకముగా బట్టలు కింద నుంచి పైన వరకు ఒకే రకంగా, ఏ వస్తువు కొన్నా కనీసం రిబ్బర్లు కొన్నా ఏది కొన్నా ఒకే రంగు ఉంటాయి. ఒక్క చిన్న మార్పు వచ్చినా ఇద్దరు కొట్టుకుంటారని చెప్పేసి ఒకే రకంగా వారు చేయడం చూస్తాం. ఎందుకు అంటే ఆ తల్లి లేక తండ్రి వారికి వ్యత్యాసం ఉండకూడదు అని చెప్పేసి ఆలోచన కలిగి వారికి ఒకే రకంగా డ్రెస్లకు ఉంటుంది. వాళ్ళని చూడగానే చాలాసార్లు అంటారు పుట్టమ్మ సిద్ధమ్మ అంటారని. వాళ్ళని ఇద్దరిని ఆ పుట్టమ్మ సిద్ధమ్మ పిలుస్తూ ఉంటాను. నేను పుట్టుతాను అంటుంది, ఎగరుతుంది తాతయ్య అని చెప్పి. ఎందుకంటే కొన్నిసార్లు చూద్దామంటే కారణం ఎందుకంటే వారు అలాగా చేస్తూ ఉంటారు. అబ్రహాముకు కూడా చూసినట్టు ఇస్సాకు ఏ రీతిగా తన బట్టలు లేకపోతే వస్తువులు ఏది కొన్నాడో, ఇస్మాయిల్ కూడా అదే రీతి కొన్న కారణాన్ని బట్టి చూసి ఆ సారమ్మ చూసింది, నా కుమారుడితో ఈడు వారసులవుతాడా, పర్యాసులవుతాడా, నాతో నా కుమారుడితో సమానంగా ఉంటాడని చెప్పేసి సారమ్మ ఏం చేద్దంటే తన బాధపడి కోపపడి అబ్రహాముతో బాధపడుతుంది. అబ్రహాముతో బాధపడిన తర్వాత విశాఖను పెట్టంట ఇస్మాయిల్ని పెట్టి ఏమైందంట అబ్రహాముకి మిక్కిలి దుఃఖము కలిగేనని చెప్పేసి దేవుని సన్నిధానంలో ఆ రాత్రి దేవుని సన్నిధి వేదన పడతాడు. అయ్యా ఏంటి ఇవి కూడా నాకు ఒక భార్యగా ఆమె ద్వారాగానే చేర్చబడదు కదా, కుమారుడు ఇచ్చావు, ఈ రీతిగా ఆమె ఆ సారం ఇలాగనే ఏమి చేయాలి అని చెప్పేసి తన బాధపడుతూ వేదన పడినప్పుడు అబ్రహాముతో మాట్లాడు, అబ్రహామా నీ భార్య అయిన సారా మాట వినుము, ఆమె చెప్పే ఎందుకంటే ప్రతి మాట కూడా విను అని చెప్పినప్పుడు ఉదయకాలం లేచిన తర్వాత నీళ్ళు బుడ్డును తన ఆహారం తీసుకొచ్చి హాగరు తన చేతికి భుజానికి ఇచ్చిండ తన కుమారుని అప్పగించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇస్మాయిల్ అప్పగించి మీరు ఇల్లు అని చెప్పేసి పంపినట్టుగా మన అబ్రహాము ఏముందంటే ఇస్మాయిల్కి కానీ ఆగరికి కానీ ఏమీ ఆస్తులు కూడా ఇవ్వలేదు. ఇక్కడ మనం చూసుకున్నట్టు ఏముందంట నీళ్ళు బుడ్డును కొంత ఆహారం ఇచ్చి అక్కడ పంపివేసినట్టుగా మనం చూద్దాం. కేవలము ప్రార్థన చేశాడు. అయ్యా ఎందుకంటే దేవుడే నాతో మాట చెప్పాడు, ఆమె చెప్పిన మాట వినమని చెప్పాడు, నేను ఒక ఆస్తి ఇవ్వాలన్నా ఈ సమయంలో నాకు హక్కు లేదు, ఆమె మాట చెప్తేనే నాకు అవ్వలేదు, ఎందుకని కేవలం నేను ఏమి చేయలేని చెప్పేసి చిన్న ప్రార్థన చేసంట ఇస్మాయిలును హాగరును పంపివేశాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఆ యొక్క చిన్న ప్రార్థన అదేంటంటే ఇస్మాయిల్ జీవితంలో మనం చూసుకుంటే ఆ దేశాలన్నీ కూడా గొప్ప ఉన్నతమైన కారకులుగా ఉంటారు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఇస్మాయిల్ దేశంలో మనం చూసుకున్నట్లయితే మన నీరుని మనం ఎలా వాడుకుంటామో వారి పెట్రోలు ఆయిల్ అంతా కూడా అంత వృధాగా ఏంటంటే వస్తుంది, నీరు వాళ్ళకి ఎక్కువ ఆయిల్ ఉంటుంది. ఎందుకంటే కారణం ఏంటంటే అబ్రహాము వేదనతో కన్నీరు ఖర్చు. దేవుని స్తోత్రం కలిగినగా. అయ్యా ఏ పరిస్థితిలోనే ఉన్నాయా, నిస్సహాయ స్థితిలో ఉన్నాను, ఎంత ఆస్తి నా జీవితంలో ఉన్నా, వెండి బంగారాలు కలిగి ఉన్నా, ఆస్తులు నా జీవితంలో కలిగిన భోగభాగ్యాలు కలిగి ఉన్నా, కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఇస్మాయిల్ గారు ఏమి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను, ఏమి చేయాలో తెలియకదా, నీవే వీరికి దిక్కు, నీవే నీవు ఆధారం అని చెప్పేసి చిన్న ప్రార్థన చేసి వారిని పంపిన స్థితి మనం చూస్తున్నాం. ఎప్పుడైతే అబ్రహాము ఇస్మాయిలును ఆగారిని ప్రార్థన చేసి పంపాడు, వారు ఆశ్రితంగా దీవెనికరంగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఒకవేళ అబ్రహాము కానీ ఇస్మాయిలుకు ఒకవేళ ఆగారికి ఏమైనా కొద్దిగా ఆస్తి ఇచ్చినట్టయితే దానితో అక్కడ ఉండేవారు. కానీ ఎందుకంటే ప్రార్థన వారికి పంపిణీ ఇచ్చిన కారణాన్ని బట్టి వారు ఆశ్చర్యకరంగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగిన కాక. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో నీవు నేను ఒక మనిషి అంటే కేవలం కొన్ని ఆస్తులు ఆశ్చర్యాలు ఉంటే కొన్ని రోజులు ఉంటే కొన్ని రోజులు పోతాయి, కానీ దేవుని ఆశ్చర్యం లేక దేవుడే ఒక సేవకులుగా వారు మనస్సుపూర్వకముగా అంటే హృదయపూర్వకంగా వారు దీవిస్తే అదే దీవెన తరతరాలకు కూడా అది దీవెనికరంగా ఉంటుందని చెప్పేసి అబ్రహాము ద్వారా మనం స్తోత్రం దేని స్తోత్రం కలిగిన కాక. అయితే ఇక్కడ మనం వెళ్ళిన తర్వాత ఆ బెర్షెబా అక్కడ తర్వాతమా ఆ పర్వత మాట చూడండి పైన
15 చూడండి. ఆ తిత్తుల్లో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె పొద కింద చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాని సావును నేను చూడలేను అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుంది. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి వేడ్చిన దేవుని స్తోత్రం కలిగినగా. ఎందుకంటే ఆ అబ్రహాము గారు ఇచ్చిన ఆ నీరు తిత్తు నీళ్ళైపోయి ఆహారం అయిపోయింది. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో చూసినప్పుడంట కళ్ళ ముందు మనం చనిపోయినా చూద్దాం, కానీ మన బిడ్డలు కళ్ళ ముందు వారు బాధపడలేక చూడలేము. వారి కళ్ళ ముందు నా బిడ్డను చనిపోతున్నాడని చెప్పేసి ఆ బాధ చూడలేకంట వింటి వేత దూరం వెళ్ళంట నెత్తి కొట్టుకుని వెలుగెత్తి వేడ్చిన దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని బిడ్డరా, దేవుని సన్నిధానంలో నా జీవితంలో ఆ చిన్న యొక్క ప్రార్థన ఇస్మాయిల్ కుటుంబానికి లేక ఇస్మాయిల్ దేశానికి వారందరికీ కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి కారకులుగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగినగా ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధానంలో నా జీవితంలో అందరూ కూడా ప్రార్థన ఏంటంటే నీవు నేను కూడా ఏంటంటే ఆ హృదయపూర్వకముగా మనసుపూర్వకముగా అబ్రహాము ఇస్మాయిలును హాగరుని దీవించి పంపినట్టుగా మనం చూస్తున్నాం. ఆ దీవెన ప్రార్థన కారణాన్ని బట్టి వారి దేశాల్లో ఇక సమృద్ధిగా ఉండడానికి కారకులుగా ఉన్నాం. నా జీవితంలో దేవుని బిడ్డారు మనందరూ కేవలం ఏంటంటే ప్రార్థన పరిస్థితులను మార్చగలదు. ఆస్తి ఒక వారిస్తే కొన్ని రోజులు ఉంటుంది, ఐశ్వర్యాలకు కొన్ని రోజులు ఉండొచ్చు, కానీ ప్రార్థన మాత్రం హృదయపూర్వక అబ్రహాము వారు దీవించి పంపిన కారణాన్ని బట్టి వారు అనేక దేశాలకి ఆశ్చర్యకరంగా వారు మార్చబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడి మాటలను మన ఇంటిలో దీవించి ఆశ్రయించబడినగాక. అర్థం చేసుకుందామండి. దేవాని కొందనాలు, స్తోత్రములు తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వకృపానుడని కొందనాలు, పరిశుద్ధాత్మని కొందనాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో కొన్ని విషయాలు మాట్లాడటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మరొకసారి ఈ కొందనాలు సెలవించుకున్న ప్రవర్తన మా హృదయంలో మా జీవితంలో నీరు కట్టిన తోట వల్లే ఫలించుటకు నీ కృప మాకు అనుగ్రహించి సహాయం దేవిచ్చని. తర్వాత ఆయనకు తండ్రి మరి మాట్లాడే సేవకులు కూడా మీరు మరుగుపరిచి మీరు మాట్లాడమని కృప చెప్పమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి నామానికి వందనాలండి. అలాగే కూడి ఉన్నటువంటి దైవదాసులకును అనేక దైవజనులు డేవిడ్ పాల్ గారికి, అలాగే కూడి ఉన్న సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి ప్రభువా, మా స్వరాన్ని మరుగుపరిచి మీరే మాతో మీరు మాట్లాడమని, కృపచేత మమ్ములను నింపమని ప్రభా, సూటిగా తేటగా ఈరోజు నీ వాక్యము చేత మమ్ములను స్పందించమని బంధించమని పట్టి అయ్యా ఇదిగో తండ్రి నాయన నీ వైపు తిప్పమని అయ్యా నీ కృపచేత మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యోనా గ్రంథం నుంచి చదవండి అమ్మా. ఫస్ట్ అధ్యాయం చదువు. హల్లెలూయా. 3వ వచనం.
దేవునికి స్తోత్రం. అంటే దేవుని మాట విననందున అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఏం కలిగిందట? ఇబ్బంది ఎదురైంది. దేవునికి స్తోత్రం. వారందరూ చచ్చిపోయే ప్రమాదం ఎదురైంది. దేవునికి స్తోత్రం. అంటే మనోడు దేవుణ్ణి ఇబ్బంది పెట్టే ప్రవక్త. దేవునికి స్తోత్రం. అంటే ఈరోజు దేవుణ్ణి ఇబ్బంది పెట్టేటువంటి వారు లేరా? దేవునికి స్తోత్రం. 9వ అధ్యాయం 9వ వచనం చదువు.